ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, నా లైఫ్కి వాల్యూ ఎంత? అప్పుడు వాళ్ళ తాతగారు అన్నారు, ఒకవేళ నువ్వు నిజంగా నీ లైఫ్కి వాల్యూ తెలుసుకోవాలనుకుంటే నీకు ఒక రాయి ఇస్తాను. ఈ రాయిని మార్కెట్కి తీసుకువెళ్ళు. ఎవరైనా దీనికి ప్రైజ్ అడిగితే ఏం మాట్లాడకుండా నీ 3 వేలు చూపించి చాలు. ఆ అబ్బాయి వాళ్ళ తాతగారు చెప్పినట్టు మార్కెట్కి వెళ్ళి కాసేపు కూర్చున్నాడు. అప్పుడు ఒక అంకుల్ వచ్చి రాయి ప్రైజ్ ఎంత అని అడిగారు. అప్పుడు ఆ అబ్బాయి ఏం మాట్లాడకుండా తన 3 వేలు చూపించారు. ఏంటి 300? సరే, నేను 300 ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఆ రాయిని నాకు ఇస్తావు? అప్పుడు ఆ అబ్బాయి షాక్లో ఉన్నాడు. ఏంటి, ఒక రాయి వాల్యూ 300? ఈ రాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి కదా, 300 రూపాయల దీని వాల్యూ. తను వెంటనే వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, నాకు మార్కెట్లో ఒక అంకుల్ కలిశారు. ఆయన ఈ రాయికి 300 రూపాయలు ఇస్తానని చెప్పారు. వాళ్ళ తాతగారు, సరే, ఇప్పుడు నువ్వు మ్యూజియంకి వెళ్ళు. అక్కడ ఎవరైనా దీని ప్రైజ్ అడిగితే ఏం మాట్లాడుకు, నీ 3 వేలు చూపించు చాలు. అప్పుడు ఆ అబ్బాయి వెంటనే మ్యూజియంకి వెళ్ళాడు. అప్పుడు అతని చూపు ఆ రాయి మీద పడింది. ఆ ఓల్డ్ మ్యాన్ ఈ రాయి ప్రైజ్ ఎంత అని అడిగారు. అప్పుడు ఆ అబ్బాయి ఏం మాట్లాడకుండా తన 3 వేలు చూపించాడు. ఏంటి, 3 లక్షలా? సరే, నేను ఈ రాయికి 3 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఆ రాయిని నాకు ఇస్తావా అన్నారు. ఆ అబ్బాయి మళ్ళీ షాక్ అయ్యాడు. వెంటనే వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి, అక్కడ ఒక ఓల్డ్ మ్యాన్ నా దగ్గర నుంచి ఈ రాయ 3 లక్షల రూపాయలకి కొంటానని చెప్పారు అని అన్నాడు. ఇప్పుడు నేను లాస్ట్ ప్లేస్కి పంపిస్తా, అది విలువైన డైమండ్ షాప్. అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ప్రైజ్ అడిగితే నువ్వేమీ మాట్లాడకుండా నీ 3 వేలు చూపించు చాలు. ఆ అబ్బాయి వెంటనే డైమండ్ షాపుకి వెళ్ళాడు. అక్కడ ఒక తాతగారు ఉన్నారు. ఆ తాతగారి కళ్ళు ఆ డైమండ్ మీద పడింది. అప్పుడు ఆ తాతగారు ఆ రాయిని తన చేతిలోంచి తీసుకొని, ఓ మై గాడ్, ఈ రాయిని నా జీవితం అంతా ఎత్తుకోవాలి, ఇది ఎక్కడ దొరికింది, దీని ప్రైస్ ఎంత అని అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి ఏం మాట్లాడకుండా తన 3 వేలు చూపించాడు. ఏంటి, 30 లక్షలా? సరే, నేను ఈ రాయికి 30 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఈ రాయిని నాకు ఇచ్చేవా ప్లీజ్ అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి షాక్లో ఉన్నాడు. వెంటనే వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, అక్కడ డైమండ్ షాప్లో నన్ను ఒక తాతగారు ఈ స్టోన్ని 30 లక్షలకి కొంటానని అన్నారు. అప్పుడు వాళ్ళ తాతగారు నవ్వుతూ ఇలా అన్నారు, ఇప్పుడు అర్థమైందా నీ వాల్యూ? నీ లైఫ్కి వాల్యూ నిన్ను నువ్వు ఎక్కడ ఉంచుకుంటావు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. నీ లైఫ్ని నువ్వు 300 రూపాయల రాయిలా మార్చుకుంటావో లేదా 30 లక్షల రూపాయల రాయిగా మార్చుకుంటావో నీ చేతిలో ఉంది. ఈ వీడియోలో అంకుల్కి ఆ రాయి వాల్యూ ఎంతో తెలీదు, అందుకే 300 రూపాయలు అన్నారు. ఈ వీడియో చెప్పినట్టు మీ వాల్యూ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది, ఎప్పుడు తక్కువగా అమ్ముడుపోవద్దు. వాల్యూ తెలియని వారి దగ్గర ఉండి మీ వాల్యూని తగ్గించుకోవద్దు. ఫ్రెండ్స్, మీరు ఈ స్టోరీ నుంచి ఏం నేర్చుకున్నారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒకరికి షేర్ చేయండి.